దిస్ ఈస్ లోహిత ఫ్రమ్ యువర్ డిఫరెంట్ ఛానల్ కాల్బైరస్ స్వామి. ఈరోజు నేను చెప్పబోతున్నాను కాల్బైరస్ స్వామి గుడి గురించి. ఈ గుడి ఫుల్ నేమ్ వచ్చి శ్రీ లక్ష్మీ కుల్పేర స్వర్ణకర్షణ కాల్బైరస్ స్వామి. ఇక్కడ స్పెషల్స్ ఏంటో కూడా చూసేద్దాము, వచ్చేది. ఈ టెంపుల్ వచ్చేసి మన రాజనగరం దగ్గరలో ఉన్న ఈస్ట్ గోన్గూడెంలో ఉంది. మీకు రాజనగరం నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో అయితే తొందరగానే కనబడుతుంది. అండ్ ఇది వచ్చండి శివుడిది. ఇక్కడ ప్రతి భవానీతో సహా అంటే మాలలు వేసుకున్న వాళ్ళు లేదా ఎవరైనా కూడా స్నానం చేయొచ్చు. ఇది కూడా రీసైక్లింగ్ వాటర్తో వస్తుంది. నెక్స్ట్ మనం చూసేద్దాము మన టెంపుల్ని. ఈ టెంపుల్ వచ్చి కన్స్ట్రక్ట్ చేసి 1 year అయితే అవుతుంది. సో మనం మొత్తం ఎంట్రన్స్ సహా అన్నీ చూసేద్దాం. గైస్, ఈ గుడి 3 sides కూడా చాలా నీట్గా అయితే ఫొటోస్ పెట్టారు. ఒక సైడ్ వచ్చి మన వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమో మన శివుడు, ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ దేవుడు అయిన మా దుర్గమ్మ. సో ఎంట్రన్స్ లో ఒక సైడ్ గణపతి, ఇంకొక సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి. మన మెయిన్ దేవుడు వచ్చి కాలభైరవ స్వామి. చూడండి, మన చిన్ని శివుడు ఎదురుగా మన నందీశ్వరుడు కూడా. సో ఇది గాయస్ ఈ గుడి మనకి ప్రతి అమావాస్య, అష్టమి, ఇంకా పౌర్ణమి రోజు చాలా స్పెషల్ ఉంటుంది. అలాగే ప్రతిరోజు 6కి అంటే మార్నింగ్ 6కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది ఈ గుడి. ఇప్పుడు 6 అవుతుంది. సో పంతులు గారు వచ్చారు. మనమైతే పంతులు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. వచ్చాయని పంతులు గారు ఏం చేస్తున్నారు, పూజలు చెప్తారు కూడా చూపించేస్తారు. కమాన్. ఇది గైస్ అసలు టెంపుల్ అయితే చాలా స్పెషల్ ఉంది. వాసుదేవరఘుమన నరదానుమోత జనార్దనో కేంద్ర హరి శ్రేష్ఠ గోతౌజాయతే భూమ గాయతే సమవ్రోదేన బ్రహ్మగమ్నం నమాగోం భూభం భవాగోం సుభాగోం మహాగోం జనహాగోం తపహాగోం సత్యం భోగం 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 లక్ష్యం తిరువేయ భగవో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మావోజో తీర సంవ్రతం బ్రహ్మ బుద్ధవస్సవర మమ గోపాత దుర్గక్షద్వార శ్రీ పరమేశ్వర అమృతగం శుభాభ్యం సువేదమే మూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్తమాన సాధ్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థ్య శ్వేతవరః కల్పే వైవస్వత మన్మంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతగణ్యస్మిన్ భరతమాన జవహరిక చంద్రమణ శ్రీనోధినాం సంతే దక్షిణాయంగర్సర్ధర్వ ఆశ్వీజమ సతాతనమేరణ దక్షసేవస్తోకమోరుసః తస్య వాచి దేనిస్తేనమద్ర తస్మారంగమృతస్యాయ జన్మదాపూజనీయభాజన సిద్ధోదస్నానం నభ్యోస్వాసోస్నాన్యేనిజం తేనో సుదుకా పూజమాన విచంద్రవర్తమేన వ్రజస్మాన దేవ స్వమానీర స్వర్ణాగంధో పవేతమృతేజంగంధ ద్వారాంధ్రాదుర్గామిత్యవస్థాంగీశ్వరీ గంధర్నాథనాయనేతే పరాజనే గోరంగం భవజన్మ సర్వజన్మహి సంజన్మ వస్వదే దేవాజన్మ రుద్రస్య దేవన్మస్య దేవేనుస్య జన్మాతో దేవాజన్మనవిధాపరిమళం పూజం స్వర్గంధోపం మనస్వీర్భిర్నానామందే స్వసంయోతః గేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిభ్యః లక్ష్మీ కుబేర పరమాత్మనే
ఈ అమావాస్య అష్టమి పౌర్ణమి సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏం కోరుకున్నా జరుగుతుంది అనేది స్పెషల్ అన్నమాట. అంటే సంథింగ్ ఎల్స్ యూ వాంట్ మనీ, ఏమైనా హెల్త్ వెల్త్ సంథింగ్ ఏం కోరుకున్నా అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ప్రతి అమావాస్యకి అభిషేకం జరుగుతుంది అట్ మార్నింగ్ 7, అంటే ఎగ్జాక్ట్ టైం ఉండదు. సో అండ్ మధ్యాహ్నం 12కి ఇక్కడ అన్నప్రసన్న జరుగుతుంది. అండ్ గుడి అయితే ప్రతిరోజు ఓపెన్లోనే ఉంటుంది. ఎప్పుడు వచ్చేసరి రిసీవ్ చేసుకుంటారు. ఈ గుడిలో ఎగ్జాక్ట్ మార్నింగ్ 8కి అనేది అభిషేకం చేస్తారు. అండ్ మధ్యాహ్నానికి అన్నప్రసన్న